స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణ. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి 11 కోట్ల రూపాయలు మంజూరు. పనులు ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. త్వరలో డ్రైన్ల నిర్మాణం చేపట్టే దిశగా కార్యాచరణ. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. మీకు దమ్ముంటే మార్గాన్ని టచ్ చేసి చూడండి. టీడీపీ శ్రేణులకు కడలి వెంకటేశ్వరరావు సవాల్. 6 నెలల్లో ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదు. లలితానగర్లో గణపతి నవరాత్రులకు పందిరి రాట. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం. రాబోయే 2027 పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, అందుకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం ఆయా శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణలో భాగంగా ట్రాఫిక్, రైల్వే, బస్సు ప్రయాణికులు, పుష్కర్ ఘాట్స్ అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పుష్కర్ ఘాట్స్కు వచ్చే సాధారణ భక్తులకు, వీఐపీలకు ఘాట్లకు వచ్చే ట్రాఫిక్ నియంత్రించే విధంగా వేర్వేరు మార్గాలను కేటాయించాలని అన్నారు. రైలు ప్రయాణం ద్వారా గోదావరి పుష్కర యాత్రకు వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ముందుగానే అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని అవసరాన్ని బట్టి ధవళేశ్వరం వైపు నుంచే వచ్చే ట్రాఫిక్ను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా అధికారులు, కమిటీలు సమన్వయంతో రద్దీ లేని పుష్కర ఘాట్స్కు రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం ద్వారా వచ్చే వారిని తరలించే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని అన్నారు. పుష్కర్ ఘాట్స్కు వెళ్లే మార్గాలకు సంబంధించి రూట్ మ్యాప్స్ను, ప్రస్తుతం ఉన్న రోడ్లకు అనుగుణంగా నూతన రోడ్స్ ఏర్పాటుపై, ట్రాఫిక్ డైవర్షన్పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బయట నుంచి వచ్చే వాహనాలను నిర్దేశించిన ప్రదేశాల్లో ఆపి అక్కడి నుంచి పుష్కర్ భక్తులను బస్సుల్లో పంపించే విధంగా ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చునని అన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన అన్ని కమిటీలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని అన్నారు. భక్తులు పుష్కర్ ఘాట్స్కి వెళ్లే మార్గం, బయటకు వచ్చే మార్గం ఆయా రూట్ మ్యాప్ల ద్వారా విడివిడిగా అందరికీ తెలిసే విధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఎస్పీ డి నరసింహకిషోర్ పేర్కొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువైనప్పుడు ఎటువంటి ఒత్తిడి లేకుండా భక్తులను బయటకు పంపించే విధంగా మ్యాప్లను రూపొందించాలని అన్నారు. సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ ఘార్గే, ట్రాఫిక్ డీఎస్పీ ఎం వెంకటేశ్వర్లు, ఎంఆర్సీఎస్ ఈజీ పాండురంగారావు, ఆర్ఎన్బిఈఈ ఎస్విబి రెడ్డి, డిపిఓ ఎం రాంబాబు, ఏపీఎస్ఆర్టీసీ డిపిటిఓ ఎం షర్మిల అశోక్, డిటిఓ కేఎస్ఎంవి కృష్ణారావు, ఆర్డీఓ రాజమండ్రి ఎఫ్ఎస్సి కేఎల్ శివజ్యోతి, ఎస్సీ ఇరిగేషన్ జి శ్రీనివాసరావు, ఆర్ఐఓ ఎన్ఎస్విఎల్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం నిడదవోలు మండలం సమిశ్రగూడెం, గోపవరం, పురుషోత్తపల్లి, డి ముప్పవరం, పందలపరు గ్రామాల్లోని పలు అంతర్గత రహదారులకు మంత్రి, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లోని రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా నేడు రహదారుల పనులకు శ్రీకారం చుట్టి ఈరోజు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు.
పురుషోత్తపల్లి దళితవాడలో 440 మీటర్ల నిడివి గల రహదారిని 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నామని తెలిపారు. రహదారుల నిర్మాణం విషయంలో పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని సూచించారు. నియోజకవర్గంలో దళిత వార్డుల్లో, బీసీ వర్గాల ప్రాంతాల్లో రహదారులు నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. అడిగిన వెంటనే రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. రహదారుల నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ 10 కాలాల పాటు ఉండే విధంగా రోడ్డు నిర్మాణాలు జరగాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పంచాయతీరాజ్ ఎస్సీ ఎండి అల్లీముల్లా, డిఈఈ కె రామమోహన్, ఏఈ సిహెచ్ఎస్ ఆర్కే శాస్త్రి, ఎంపీడీఓ జయ ఝాన్సీ, మండల పంచాయతీ సెక్రటరీ ఎం వెంకటేష్, సర్పంచ్ ఎం నాగమణి, ఎంపీటీసీ భరే లక్ష్మీ ప్రసన్న, ఎన్ చిన్న వెంకటేశ్వర్లు, జుజ్జువరపు గోపాలకృష్ణ, జుజ్జువరపు భాస్కర్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గానికి రమారమి 11 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినటువంటి రోడ్ల కోసమై మంజూరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చాలా శుభదినం. కారణం ఏంటంటే నిడదవోలు నియోజకవర్గంలో 3 మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ పురుషోత్తపల్లి గ్రామానికి తీసుకున్నట్లయితే ఈ ఒక్క గ్రామంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా దళిత వర్గాల వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో రమారమి 29.44 అంటే రమారమి 30 లక్షల రూపాయల వ్యయంతో 444 మీటర్ల పొడవున రోడ్లు వేయటానికి ఇవాళ సంకల్పించాం, శంకుస్థాపన చేశాం. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఎండిఓ గారు అందరం కలిసి ఖచ్చితమైనటువంటి నాణ్యతతోటి అందరికీ ఉపయోగపడే విధంగా, తక్కువలో తక్కువగా 20 సంవత్సరాల పాటు ఈ రోడ్డు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడే చాలామంది దళిత వర్గాల నాయకులు చెప్తా ఉన్నారు, చాలా కాలంగా ఇక్కడ రోడ్లు పడలేదనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. వారు ప్రత్యేకంగా వచ్చి కోరలేదు ఈ రోడ్డు కావాలని. కాకపోతే నేను చెప్పినప్పుడు ఏ రోడ్లు కావాలనేటువంటి అంశంలో ఆలోచించినప్పుడు దళిత వాడల్లోనూ, బీసీ వర్గాల వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత ఇద్దాం, అక్కడ మనం రోడ్లు వేద్దాం అనేటువంటి మాటతోటి ఈ ప్రపోజల్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వెంటనే ఆయన శాంక్షన్ చేశారు. అందుకు మనందరి తరఫున వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను కాంట్రాక్టర్ గారికి కానీ, ఇంజనీరింగ్ విభాగం వారికి కానీ చెప్పే మాట ఏంటంటే, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు, మంచి రోడ్లు వేద్దాం, 10 రోజుల పాటు 10 కాలాల పాటు నిలబడేటువంటి రోడ్లు వేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో డ్రైన్ల విషయం మీద కూడా దృష్టి పెడతాం. రాజమహేంద్రవరం ఎంపీగా, లోక్సభలో చీఫ్ విప్ గా పనిచేసి నగరాన్ని రోల్ మోడల్ గా అభివృద్ధి చేసిన మాజీ ఎంపీ మార్గని భరత్రాంపై టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు తీవ్రంగా పరిగణించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ నాయకులు గాజులు తొడుక్కొని కూర్చోలేదని కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. గతంలో ఎంపీ హోదా ఆయన మంజూరు చేయించిన బీసీల కమ్యూనిటీ హాల్, శెట్టిబలిజ, గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆ పార్టీకి చెందిన బీసీ నాయకులు ప్రయత్నించాలని సూచించారు. విజయవాడ తర్వాత రాజమహేంద్రవరం రాజధానిగా అభివృద్ధి చెందుతోందని, అటువంటి నగరంలో ప్రజాప్రతినిధులుగా పనిచేయడాన్ని అదృష్టంగా భావించాలని, భరత్ చేసిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. సూపర్ 6 పేరుతో 25 హామీలు ఇచ్చిన టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి ప్రయత్నించడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.
తల్లికి వందనం, రైతు భరోసా ఇవ్వలేదని, వర్షాల వల్ల పంట నష్టపోయిన ఇబ్బందులు పడుతున్న రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రజలందరూ కూటమి హామీలపైనే చర్చించుకుంటున్నారని, 6 నెలల్లో ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ వంతు సహకరిస్తామని తెలిపారు. మెడికల్ కళాశాలలో అవినీతి జరిగిపోయిందని, రాజకీయాలు చేయడం మానుకోవాలని కోరారు. లాలా చెరువు సమీపంలో నిల్వ చేసిన ఇసుక కొండలను మండపేటకు చెందిన ఒక జనసేన నాయకుడు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో దోచుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బిల్డర్ చిన్న మాట్లాడుతూ, ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించిందని 13,000 నుంచి 18,000 వరకు అమ్మేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు నాలుక చీరేస్తామంటున్నారని, మీ కార్యక్రమానికి ఇంటికి ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని, వారేం చేస్తారో చూస్తామని అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్తో నెగ్గారని, వారి వెనుక బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఉన్నాయని, అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ పదవి లేని దాస్యం ప్రసాద్ ఇంకొకసారి మాట్లాడితే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటిపై దాడి చేస్తామని కబడ్దార్ అంటూ హెచ్చరించారు. కానుబోయిన సాగర్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవసరమైన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని అన్నారు. పాడు మాటలు మాట్లాడితే ఆ పార్టీల నాయకులకే చేటు జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇంకా ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ గౌరవనీయులు మార్గాని భరతరామ్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మరి ఇసుక కొండల గురించి మాట్లాడాడు. ఆయన అది నిజమా కాదనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే లాలా చెరువులో దాదాపు ఒక పెద్ద ఇసుక కొండ ఉంది మరి రోజు. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు, గోదావరి ఉప్పొంగినప్పుడు మరి ఇసుక అందనటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా దాదాపు ఈ రాష్ట్రంలో 80 లక్షల టన్నుల ఇసుకని ఈ ప్రభుత్వం ఒక చోట పోగు చేస్తే మరి ఆ కొండలన్నింటిలో కూడా తెలుగుదేశం కూటమి మాయం చేసేది అంటే మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి చేయాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయడము ఎంతవరకు న్యాయమో ఆలోచన చేయాలి. ఇదే విధంగా ఈ పక్కనే మరి లాలా చెరువు పక్కన ఒక మన పెద్ద ఇసుక కొండనే చూసాము. మండపేటకు సంబంధించిన ఒక జనసేన ఇసుక బ్రోకర్ అతని ఆధ్వర్యంలో ఈ రోజు ఇసుక కొండనే ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అండతో ఏ విధంగా కోట్లాది రూపాయల ఇసుకనే దోచేశారో ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా గమనిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు రాజమహేంద్రవరం అభివృద్ధిని చూస్తే, ఈ రోజు రాజమహేంద్రవరం పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత, కార్పొరేషన్ గా మారిన తర్వాత కూడా ఎవరు చేయనంత అభివృద్ధిని మార్గాని భరతరామ్ గారు చేసి చూపించారు. డ్రైన్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డివైడర్స్ కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, ఈ విధంగా మరి ఫ్లైఓవర్ బ్రిడ్జి కానివ్వండి, అలాగే పార్కుల అభివృద్ధి కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధిని ఎవరు చేయని విధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మరి మార్గాని భరతరామ్ గారు చేసి చూపించారు. అదేవిధంగా మరి మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వైసీపీ గవర్నమెంట్ లో వస్తే మరి దాన్ని కూడా ఈ మధ్యనే శాసనసభ్యుడు నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజకీయం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జనాలందరూ కూడా తెలుసు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు బిఎస్కా అనేసి. మరి చాలా మంది ప్రజలందరూ కూడా బిఎస్ వస్తుందో డబ్బులు తీసుకుంటారన్నది ఒక్కసారి మీరు కూడా జనాల్లోకి వెళ్తే తెలుస్తుంది. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శాసనసభ్యులు ఆల్రెడీ భాషలో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీ అంటారు. ఇసుక ఎక్కడ ఫ్రీ చేస్తున్నారు? ఇసుక ఇంచుమించుగా సుమారుగా ఒక్కొక్క లారీకి 13-18 వేలు కూడా వసూలు చేస్తున్నారు. కాబట్టి మీకు రుజువు చేస్తాం. కావాలి మీకు తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మంది. కానీ ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ గా మన ప్రెస్ మీట్ లోనే మరి మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ లో ఎవరు దాసిన ప్రసాద్ గారు కానీ ఇంకా ఇతరులందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఒక పార్లమెంట్ గా ఒక ఎంపీ స్థానం చేసి, చీఫ్ గా చేసి ఈ రోజు రాజమహేంద్రవరంలో కూడా మరి మంచి డెవలప్మెంట్ చేసి ఈ రోజు రాజమహేంద్రవరం ఇలా ఉంటుంది అని చూపించి ఏకైక వ్యక్తి మార్గాని భరతరామ్ గారు. మరి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూశారు. మరి ఆయన్ని ఒక మరి ఒక పదవి లేదు, ఒక పాటు లేదు, జిల్లా అధికారం జరిగిందని చెప్పుకుంటూ మరి నిజంగా
మరి భద్రమ్మ గారిని సన్నాసి అంటున్నాడు. ఏవయ్యా నీకు ఒకటే చెప్తున్నాం, ఈ రోజు సన్నాసిని మేము కూడా అనగలం మీ ఎమ్మెల్యేని ఆల్రెడీ వాసు గారిని. కానీ మాకు ఒక విజ్ఞప్తి జ్ఞానం ఉంది. ఆ విజ్ఞప్తి జ్ఞానం గురించి మేము ఆలోచిస్తున్నాం. ఒక పార్లమెంట్ లో ఒక ఎంపీ చేసి పార్లమెంట్ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి ఈ రోజు రాజమహేంద్రవరాన్ని బ్రహ్మాండంగా ఒక బెంగళూరు సిటీ కింద చేసినాయని నీ నోటుతోటి వచ్చి సన్నాసి అంటావా? ఎవరైనా నీకన్నా సన్నాసి ఎవరు ఉంటారు? మీ అనుకోరు కానీ మీ ఎమ్మెల్యే సన్నాసి ఎవరు ఉంటారు? రమ్మని చెప్పు సార్, మీ ఎమ్మెల్యేని చూడమని ఒకసారి రాజమహేంద్రవరం ఎలా ఉంటుందో తెలుసు కూడా. ఈ రోజు ఏదంటే అభివృద్ధిలో ముందుకు ఉండాలి, అభివృద్ధిలో ముందుకు పోరాడాలి. ఏంటంటా మళ్ళీ మాట్లాడితే నాలుగు కోస్తానంటున్నాడు. ఎవరు నాలుగు కోస్తావు నువ్వు? ఏమైనా బెండకాయలు టమాటాలు వంకాయలు అంటున్నావు, పైన ఏమన్నది ఓ మంచి నువ్వు నాలుగు కోస్తానని చెప్పు. ఇప్పుడే మేము అందరూ కూడా వస్తావు. ఎక్కడ రమ్మంటావు చెప్పు. నీ ఇంటికి రమ్మంటావా, లేకపోతే నీ పార్టీ ఆఫీస్ రమ్మంటావా, లేకపోతే నలుగురొట్టి మీద నుంచుంటాం. వచ్చి కోసి నీకు దమ్ముందా? నీకు ఎదవ మాటలు మాట్లాడటం తగ్గించుకో. చేస్తున్నారనంటే మీరు ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని మా ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందో ఇంటింటికి పోయి అడగవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ, ఈరోజు నిన్న అత్యున్నతమైన న్యాయస్థానం ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేని ప్రభుత్వం సామాన్య మానవులకు కల్పించగలదా అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ కారు బాగలేదని ముందే తెలుసు, దానికి రిపేర్ వస్తుందని ముందే తెలుసు. నిన్న ఎంత చులకనగా వ్యంగ్యంగా చెప్తున్నారంటే స్పేర్ పార్ట్స్ అప్లై చేస్తున్నాం రాలేదని. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, దయచేసి ఆ స్పేర్ పార్ట్స్ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వేసి తొందరగా కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, అదేవిధంగా కేంద్ర హోంశాఖ కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించడం ముందే మాజీ ముఖ్యమంత్రి అయిన మా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పటిష్టమైన భద్రత కల్పించవలసిందిగా పత్రికా విలేకరుల కోరుతున్నాను. రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో 800 మంది ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులతో యాక్సెంచరీ కంట్రీ హెడ్ మంజుల మాధవీలతలతో ఇంటరాక్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవిఎల్ నాయుడు, డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నవకల్పనలు ప్రవేశపెట్టడంలో ఆదిత్య ముందుంటుందని, ఎన్నో అవకాశాలను తెచ్చి వారి ముందు పెడుతుందని, అవి అందిపుచ్చుకునే ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, తల్లిదండ్రుల కలలు సాకారం చేయటం, విద్యార్థులను వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలలో ముందుంచి LSRW స్కిల్స్ను నేర్పించి అన్నింటా అనితర సాధ్యం అవకాశాలు కల్పించడం ఆదిత్య లక్ష్యమని తెలిపారు. అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవిఎల్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు 90 రోజులు కష్టపడితే 30 సంవత్సరాలు చాలా సుఖంగా ఉండవచ్చునని, ఈ 3 నెలలు చదువుపై అత్యంత శ్రద్ధ కనపరచాలని, వారి శ్రేయస్సే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ ఆదిత్య విద్యార్థులకు ఉద్యోగం ఛాన్స్ కాదని చాయిస్ అని, తల్లిదండ్రులకు మేము ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కరికి బహుళజాతి సంస్థల్లో 10-12 ఉద్యోగాలు కూడా వచ్చే విధంగా సిఆర్టీ టీం తీర్చిదిద్దుతుందని, జోహో వంటి కంపెనీలలో 8.5 లక్షలు తమ విద్యార్థులు జీతం సంపాదిస్తున్నారని, ఎక్కడ బ్యాంకుల్లో చూసినా తమ విద్యార్థుల అత్యున్నత స్థాయిలో పనిచేస్తున్నారని, వారు తమను పలకరిస్తుంటే ఆనందకరంగా ఉంటుందని తెలియజేశారు. అంతేకాకుండా బీజీఎస్ టూర్లు ఇవన్నీ నిర్వహించి విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తున్నామని, దేశ విదేశాల్లోనూ కంపెనీలను ముందుకు తెచ్చి ఉపాధి సౌకర్యాలు కల్పించినప్పుడు విద్యార్థులు ఆయా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. యాక్సెంచర్ కంపెనీ గురించి మాధవి మాట్లాడుతూ తాను ఈ యాక్సెంచరీ కంపెనీలో 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నానని చెబుతూ అందులో అవకాశాలని, వాటి విలువను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవి మంజులలు విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని జరిపారు.
ఇంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎందరో విలేకరులు, పలువురు పెద్దలు విచ్చేశారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఇంత విజయం కావడానికి కారణం తమ ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేవిఎన్ రెహమాన్, చంద్రశేఖర్, రామకృష్ణులు కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంటరాక్షన్లో విద్యార్థుల యొక్క సందేహాలను మంజుల మాధవీలు నివృత్తి చేశారు. వివేకవంతమైన స్పందనలతో కార్యక్రమం ఆద్యంతం అత్యద్భుతంగా సాగింది. ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నామని కళాశాల విద్యార్థులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీ అందరికీ తెలుసు, యాక్సెంచర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ, రిక్రూటింగ్ మోర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ మా కాలేజీకి రావటం, మన డిగ్రీ కాలేజీకి యాజ్ వెల్ ఇంజనీరింగ్ కాలేజీకి రావటం, వచ్చి కనీసం 500 మందిని ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేసుకుంటూ ఉంది. సో ఈ సంవత్సరము మీట్ విత్ యాక్సెంచర్ ఈవెంట్ అని చెప్పి పెట్టడం, అంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కంపెనీ గురించి మోటివేట్ చేయడం వాళ్ళు జరుగుతుంది. సో దాని నిమిత్తం మాధవ్ గారు ఇద్దరు రావడం జరిగింది. సో అంటే యాక్సెంచర్లో మంచి ప్యాకేజ్తో పాటు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మా పిల్లల్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. సో ఆ విషయంగా ఇవాళ మేడం మాధవ్ గారు వచ్చారు. ఒక్కసారి మీరు మాట్లాడండి కంపెనీ గురించి. ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజీలకి యాక్సెంచర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ రావడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి 1050 మంది స్టూడెంట్స్ ఇప్పటివరకు ఆదిత్య డిగ్రీ కాలేజీల నుంచి మాత్రం యాక్సెంచర్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది చాలా మంచి అచీవ్మెంట్. అలాగే యాక్సెంచర్ కంపెనీ రాష్ట్రంలో అన్ని డిగ్రీ కాలేజీలకు వచ్చే పరిస్థితి లేదు. కొన్ని సెలెక్టెడ్ నాక్ అక్రిడిటేషన్ ఉన్నవండి, మంచి క్వాలిటీ ఉన్నది, సిఆర్టీ ట్రైనింగ్ ఇచ్చిన కాలేజీలు మాత్రం వస్తే అందులో ఆదిత్య డిగ్రీ కాలేజీని సెలెక్ట్ చేసుకుని రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే యాక్సెంచర్ కంపెనీ 2023లో $64.11 బిలియన్ రెవెన్యూ, అంటే చాలా పెద్ద కంపెనీ, అంత రెవెన్యూ సాధించిన కంపెనీ ఈరోజు ఆదిత్య విద్యార్థులను సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా ఆనందించవలసిన విషయం. సో ఈ విషయంలో మొత్తం మా సిఆర్టీ టీము, ప్రిన్సిపల్స్ అందరూ వచ్చేయడం వల్ల ఈ సంవత్సరం కూడా మేము చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఆదిత్య డిగ్రీ కాలేజీ నుంచి యాక్సెంచర్కి, అంటే క్యాంపస్ టు కార్పొరేట్ పంపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇన్నిస్పేట 27వ వార్డ్ గర్ల్స్ హై స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో ఎలక్షన్స్ లో పొలిమాటి ప్రశాంతి చైర్మన్ గా, పీతా వంశీకృష్ణ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. సభ్యుల విజయ దుర్గారెడ్డి బలపరిచిన ఈ కమిటీలో సభ్యులుగా చల్లా వీరవెంకట గణపతి, అనుపోజు దుర్గాప్రసాద్, వెల్లంకి శ్రీనివాస్, మేడిచర్ల ఉమామహేశ్వరి, ధోనిపాటి రత్నకుమారి, మోహన మహాలక్ష్మి, కొండ బత్తుల శాంతి, తాళా భక్తుల కనకలక్ష్మి, సూరంపొడి సంతోషి, వింజమూరి శకుంతల, బచ్చల స్వర్ణలత, పాలపర్తి జోష్న, మొత్తం ఆదిత్యమణి, స్వాతి సభ్యులుగా ఉన్నారు. అలాగే పెద్దలు సభ్యులు విజయ దుర్గారెడ్డి, రకం వంశీకుమార్, కట్టమూరు విజయ్ కుమార్, రాజమౌళి తదితరులు సభ్యులకి మద్దతుగా నిలిచారు. నమస్తే అండి, నా పేరు పోలుమాటి ప్రశాంతి, నేను నర్సింగ్. ఈరోజు మన రాజమండ్రి గర్ల్స్ హై స్కూల్ ఎలక్షన్స్ జరిగినాయి, ఎస్ఎంఎస్సి ఎలక్షన్స్ జరిగినాయి. అందులో నేను చైర్పర్సన్గా ఎన్నిక కావడం చాలా సంతోషకరమైన విషయం. ఇది నాకు ఈ రోజు నుండి మొదలుకొని స్కూల్కి కావాల్సిన అభివృద్ధి పనులు ప్రతి దానిలో కూడా నేను ముందుండి నడిపించి, మా సభ్యులు, మా వైస్ చైర్మన్ గారు సహాయ సహకారాలతో, విద్యా కమిటీ, ఇంకా మేడం గారు అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్స్. పోలుమాటి ప్రశాంతి. నా పేరు పీతా వంశీకృష్ణ. ఈరోజు గర్ల్స్ స్కూల్లో జరిగిన ఎన్నికల్లో నేను వైస్ చైర్మన్గా ఎన్నికయ్యానండి. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతగా ఉండి, ఈ రోజు నుంచి స్కూల్కి నేను నా కృషి నా తరపున నేను ఎంతో కొంత సాయం తోడ్పడతానని, ముందుకు స్కూల్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి చైర్మన్ గారితో నడుస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. పీతా వంశీ. నమస్తే అండి. ఈరోజు గర్ల్స్ హై స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎలక్షన్లోని పోలుమాటి ప్రశాంతి గారిని, అలాగే వంశీ గారిని చైర్మన్, వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ నియామక కార్యక్రమంలోని అందరూ కూడా సమిష్టిగా వారికి ఓటు వేసి ఏకగ్రీవంగా గెలిపించుకోవడం అనేది జరిగింది. మేము స్వచ్ఛందంగాను, ఎటువంటి రాజకీయాలు కూడా ఇందులో ఎంటర్ కాకుండాను స్వచ్ఛందంగా అందరం కలిపి బలపరిచాము. మరి ఈ కమిటీ వారు గెలిచినటువంటి వారు ఈ స్కూల్కి మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు ఏమైనా అందవలసినవి ఏమైనా ఉంటే మీ ద్వారాగా ఈ స్కూల్ అభివృద్ధికి పాటుపడాలని మేమంతా కూడా ఆకాంక్షిస్తున్నాము. అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ వారు మృదు స్వభావాలు,
విద్యావేత్తలు కాబట్టి వారికి ఈ స్కూల్ పరిస్థితుల మీద అవగాహన పెరిగి ఈ స్కూల్ అభివృద్ధికి చెందడానికి వారి వంతు కృషి చేస్తారని, అలాగే మా వంతు బాధ్యతగా మా సహాయ సహకారాలు కూడా వారికి అందిస్తామని మనం చేసుకుంటున్నాం. సబ్బెళ్ళ విజయదుర్గారెడ్డి. తూర్పుగోదావరి జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని హోటల్ రివర్ బేలో జిల్లాలో కూటమి ప్రజా ప్రతినిధులను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దీనికి మంత్రి దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్ని కృష్ణలు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఘనంగా సత్కరించారు. తొలుత వేణు మాట్లాడుతూ ఎంతో అనుభవంతో జిల్లాలో అభివృద్ధికి తనదైన ముద్ర వేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ఈ ప్రాంతంపై అవగాహన కలిగిన నేతగా, మంత్రి దుర్గేష్ నూతన ఆలోచనలతో అభివృద్ధిని ఆకాంక్షించే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వంటి ఆలోచన పరులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, చాణక్య నీతి, గని కృష్ణ లాంటి సీనియర్ కమిట్మెంట్ ఉన్న నాయకులతో కలిసి జిల్లాలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మీ ఉద్దేశానికి తగ్గట్టుగానే ఈ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. చంద్రబాబు వంటి విజనరీ కలిగిన నాయకుడి సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో తామంతా కష్టపడి పనిచేస్తామని అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు పడుతున్న కష్టాన్ని అతి దగ్గరగా చూస్తున్నామని అన్నారు. మన జిల్లాలో ఎన్నో సహజ వనరులు ఉన్నాయని అన్నారు. పుష్కరాలకు ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేపడతామని అన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రగతి పదంలో తీసుకువెళ్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణులు మాట్లాడారు. జిల్లా అభివృద్ధితో శక్తివంచన లేకుండా తామంతా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, యనుమల రంగబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ సెట్టిబల్స సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడుపుడి సత్యబాబు, టీడీపీ నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ మరుకుర్తి రవి యాదవ్, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి, నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్, రామినేడు మురళి తదితరులు పాల్గొన్నారు. కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకుల పైన ఆలోచనలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అంశంలో కూడా ఈ 5 సంవత్సరాలు జెండా మోస్తున్నాం, ఇబ్బందులు పడున్నాం, పోరాడాం. 5 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం. ముందు వరుసలో ఎవరెవరో వచ్చేస్తా ఉన్నారు, ముందు వరుసలో ఏదో కొత్త నీరు పారుతా ఉంది, అటున్న కప్పలు ఇటు ఎగుతా ఉన్నాయని చెప్తా ఉంటున్నారు చాలా మంది. వారి తరఫున కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా ఈ 5 సంవత్సరాలు జెండా ఎవరైతే మోసారో వారందరికీ కూడా న్యాయం జరుగుతుందని మీ అందరికీ ఆదేశిస్తాం. కొత్తగా పారే నీరు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నీరు పారుతా ఉంది కాబట్టి ఆ గట్టును ఉన్న వారు ఈ గట్టును వస్తా ఉన్నారు. ఎవ్వరూ అక్కడ 5 సంవత్సరాలు కష్టంలో ఉన్నవారు ఉన్నారు. వారిని చూసుకుంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల దుష్పరిపాలన నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి కాపాడడానికి ఇటువంటి రాష్ట్ర స్థాయిలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని, అనేక ఇబ్బందులు ఎదుర్కొని పోరాటం చేసి జాతికి స్ఫూర్తి నింపినటువంటి మరి గొప్ప నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే వారికి కేంద్ర స్థాయిలో మార్గదర్శకత్వం చేసి అడుగడుగున తెలుగు ఈ రాష్ట్రంలోని తెలుగు నేల మీద ఈ చీకటి పాలన పోయే వరకు మరి చేదోడు వాదన
వచ్చేటువంటి మనోధైర్యం, మానసిక బలం రెట్టిపోతుందనేటువంటి ఆలోచనతోటే ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. మరొక విషయం ఏమిటంటే, ముఖ్యమైన విషయం, బుచ్చే చౌదరి గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన పరుడు. రాజమండ్రి నగరమే కాదు, ఆ మాటకు వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అడుగడుగునా అభివృద్ధి అనేటువంటి విషయంలో ఒక అభివృద్ధి గురించి మాట్లాడితే బుచ్చే చౌదరి గారి పేరు చెప్పకుండా ఈ తూర్పుగోదావరి జిల్లాలో అభివృద్ధి అనేది లేదనేటువంటి వాస్తవం అందరికీ తెలుసు. అటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నారు. శుభదినం. ఎందువల్లంటే మన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన మినిస్టర్ గారిని, అదే ఎమ్మెల్యేలు అందరినీ కూడా సన్మానించి మన అందరూ రాజమండ్రి సిటీలో ఒక గొప్ప కార్యక్రమం చేసిన ఎర్రా వేణుగోపాల్ గారికి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అతిరథ మహారాజులందరికీ కూడా, మా మినిస్టర్ గారికి, దుర్గేష్ గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు ఈ సన్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసింది మనందరం కూడా కలిసికట్టుగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరి పనులు బిజీగా ఉన్నారు. అందువల్ల ఒక వేదికగా అందరూ కలిసి ఒక వేదికగా ఏర్పడితే మన ఈ పార్టీ కోసం, ఈ ఎన్డీఏ కూటమి కోసం కష్టపడిన నాయకులకి, కార్యకర్తల్ని కూడా అందరినీ కలుసుకుంటారన్న సదుద్దేశంతో చేసిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే వాసు గారు చెప్పినట్టు మనకి ఎన్నో రానున్న రోజుల్లో చాలా సీనియర్ కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ మనం కూడా ఏదో ఒక రూపాన, ఏదో ఒక విధంగా, ఏదో నామినేటెడ్ పదవిలో ఉంటూ వీళ్ళతోటి పాటు మనం కూడా ప్రజలకు సేవ చేస్తూ మన మీద ప్రజలు ఉన్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకుని, ఏవైతే మన ఎన్డీఏ కూటమి ప్రజలు అద్భుతంగా విజయం ఇచ్చారో ఆ విజయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ, అదేవిధంగా మన నాయకులు కూడా కార్యకర్తలు మనోభావాలు గుర్తించాలి, అందరికీ కూడా సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాను. వాళ్ళు ఎమ్మెల్యేగా నెగ్గడానికి పనిచేసే వాళ్ళు మాత్రం లక్షల్లో ఉంటారు. అలాగే లక్షల్లో ఉన్నటువంటి మీరందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నెగ్గడమే ధ్యేయంగా మీరు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తాం. ముఖ్యంగా ముందుగా ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారిని ఒక విషయంలో ప్రత్యేకంగా అభినందించాలి. కారణం ఏంటంటే, దానవేల సోరకన్న సినిమాలో భీష్ముడు పాత్ర పోషించినటువంటి మిక్కిలినేని గారు, ఆయనకి కొండవీటి వెంకట కవి గారు ఒక డైలాగ్ రాశారు. ఆయన ఏమంటాడంటే, సభలో కూర్చున్నప్పుడు వంశం కోసం వయసంతా ధారపోసిన నేను ఇంకా ఏం చేయాలి అనేటువంటి మాట. అలాగా సమాజం కోసం వయసంతా ధారపోసినటువంటి ఇద్దరు వ్యక్తులు, మారిశెట్టి రామారావు గారు, అన్నపల్లి బోస్ గారు, వారిద్దరినీ సముచితంగా వేదిక మీదకి తీసుకొచ్చి గౌరవించి తద్వారా తన యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞతని ప్రదర్శించినటువంటి మిత్రుడు ఎర్ర వేణుగోపాల్ రెడ్డిని మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉమ్మడి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరికీ చిరు సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఈ చిరు సత్కారం నేను పొందడంలో అసలు భాగస్వాములు కింద ఉన్నారు. మీకు ఈ సత్కారం మీకు చేయాలనేది నా భావన. ఎందుకంటే మేమే కష్టపడ్డాము,
ఈ రోజున రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకుని మరలా ఘన విజయాన్ని చేకూర్చారు. విర్రవీగిన నాయకుడికి గుణపాఠం చెప్పారు. నేనే శాశ్వతం, రాష్ట్రం నా జాగీర్దార్, నా ఇష్టమైన పరిపాలన చేస్తాను, మీరు అడగడానికి ఒక నియంత్రలాగా డిక్టేటర్ లాగా ఆయన పనిచేశాడు. ఫలితం 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అది చిన్న చిన్న లోపాలు లేకపోతే అవి కూడా వచ్చాయి కాదు. మన సంస్థల్లో కనుక కొన్ని లోపాలు లేకపోతే ఆ 11 కూడా వచ్చాయి కాదు. ఈరోజు ఇక్కడ వేణుగారు మా అందరికి సన్మానం అన్నారు. నేను వద్దన్నాను, నాకెందుకు, 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నెన్నో సంబరాలు చూసాం, యువకుడు చూసాం, కష్ట సుఖాలు చూసాం. ఎంతో మంది విలువైన మిత్రులకు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళని చూసాం. 42 సంవత్సరాలుగా పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి ఈ రోజుకి అలాగే కష్టపడుతున్న అనేక మంది కార్యకర్తలను చూసాం. ఇవాళ సిటీలో కానీ రోడ్లలో కానీ అనేక మంది మిత్రులు కలుసుకునే అవకాశం వస్తామని. స్థానిక లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభించారు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9:30 గంటలకు శాస్త్రోక్తంగా ఆలయం వద్ద పందిరి రాట వేసి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు చేతుల మీదుగా పూజలు నిర్వహించారు. ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఇసుకపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 42 సంవత్సరాలుగా లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర ఆలయం వద్ద రాజకీయాలకు అతీతంగా గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఫ్రెండ్ సర్కిల్ సహకారంతో ఈ ఏడాది కూడా గణపతి నవరాత్రులకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. నగర ప్రజలతో పాటు లలితానగర్ ప్రజలు కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండేలా ఆ ఘననాథుడు చూడాలని ఈ ఉత్సవాల ద్వారా ప్రార్థిస్తున్నామని అన్నారు. స్థానికులందరూ ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు నామనవాసు, శ్రీపాద మోహన్, జి బాలాజీరెడ్డి, శ్రీను, అప్పన్న బాబురావు, కాళింగపండు, బద్ది శ్రీనివాస్, వారాది ప్రభాకర్, వారాది హనుమంతరావు, రామకృష్ణ, స్వామి, సతీష్, లక్ష్మీనారాయణ, డివివి త్రినాథ్, ఆలయ అర్చకుడు వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. వచ్చాడండి. ఎవరండి? నేను పెట్టాడండి.
నమో విఘ్నేశ్వరాయ. ఈ సంవత్సరం 42వ సంవత్సరం విఘ్నేశ్వర ఆలయం కట్టి ఈరోజు 42వ సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి లలితనగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో. ఈరోజు స్వామివారికి రాటముహూర్తం జరిగింది. అలాగే వచ్చే నెలలో వినాయక చవితి ఉంది. దాన్ని తగిన ఏర్పాట్లు చేయడానికి ఈ నెల రోజుల కార్యక్రమాలు అలాగే బాగా జరగడానికి కూడా లలితనగర్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఎప్పుడు మేమందరం కూడా రాజకీయాలకు అన్నింటికి అతీతంగా ఇక్కడ ఎప్పుడు దగ్గర 42 సంవత్సరాల నుంచి అందరం కలిసి ఈ వినాయకుడు కార్యక్రమం అనేది బాగా చేస్తాం. రాయమండ్రిలో ఊరేగింపు అన్నది మేమే ఫస్ట్ మొదలెట్టాం. అలాగే ఈ సంవత్సరం కూడా బాగా చేసి ఆ స్వామిగారు బాగా చేయాలని ఆ స్వామిగారిని మమ్మల్ని దీవించాలని మా లలితనగర్ ప్రజలను శాంతియుతంగా అందరూ సుఖవానంతో ఉండాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలు ఈ రోజు ప్రారంభించడం జరిగినది. వైసీపీ నాయకులపై టీడీపీ దాడులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అనపర్తి నియోజకవర్గంలో మరోసారి దాడి జరిగితే ప్రజా ప్రతిఘటన చవి చూడాల్సి వస్తుందని జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం అనపర్తి నియోజకవర్గంలోని ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్పై టీడీపీ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని జక్కంపూడి అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చెప్పారు. ఈ సందర్భంగా ఇళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ లొల్లాభద్రం ఇంటి వద్ద గురువారం జరిగిన సమావేశంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ సర్పంచ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గ్రామ సర్పంచ్పై దాడికి పాల్పడిన వారిని గ్రామస్తులంతా ఐక్యంగా ఎదుర్కొని సర్పంచ్ లొల్లాభద్రంను కాపాడుకోవడం, దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించడం నిజంగా అభినందించదగ్గ విషయమని, మీ ఐక్యతకు అభినందనలు తెలియజేస్తున్నామని డాక్టర్ గూడూరి అన్నారు. కల్లబుల్లి మాటలతో, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగించడానికి తెరతీసిందని ఆరోపించారు. పథకాలకు తిలోదకాలిస్తుందని తెలియదని ఆరోపించారు. జగన్ కంటే రెట్టింపు పథకాలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి మాటలు ప్రజలు నమ్మి అధికారం ఇచ్చినందుకు ప్రజలను మోసం చేయకుండా కూటమి ప్రభుత్వం మేలు చేయాలని హితవు పలుకుతున్నామని అన్నారు. దాడులు ఆపకపోతే, పథకాలు అమలు చేయకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని అన్నారు. దాడిని ఖండిస్తున్నాను. తప్పుడు హామీలు ఇచ్చి, చేయలేని హామీలు ఇచ్చి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి మీరందరూ కూడా మనంతా కూడా వారికి అధికారం ఇచ్చాం. తెలుసో తెలియకో ఓటేసి వాళ్ళకి అధికారం ఇచ్చాం. వాళ్ళు ఇప్పటికి ఇవ్వాల్సిన పథకాలు కూడా ఇవ్వలేదు. అమ్మఒడి ఇవ్వలేదు, మీ అందరికీ తెలుసు కదా. అమ్మఒడి పాటికి పడలేదు. వాళ్ళు ఏ పథకాలు ఇవ్వరు. ఎలాగ పెన్షన్లు తగ్గిద్దామా, ఎలాగ పథకాలు తగ్గిద్దామనే ఆలోచన ఈ దాడులు చేయడం ఇవే పనిగా పెడుతున్నారు. సో మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని మీరు గుర్తు తెచ్చుకుని చక్కని పరిపాలన అందించండి, ప్రజలకు మేలు చేయండి. వీలైతే మీరేదో హామీలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇస్తానంటే మీరు 20 రూపాయలు ఇస్తానని చెప్పి చేతులు ఎత్తేసి మోసం చేసి ప్రజలను అధికారంలోకి వచ్చారు. మీరు హామీలు నిలబెట్టుకునే దిశగా మీరు పరిపాలన సాగించండి. ఇలాంటి దాడులు చేస్తే ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత వస్తే ప్రజా ఉద్యమం వస్తుంది. మీకు ముందుగా ఈ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తాను. ఎందుకంటే ఇలాంటి మీరందరూ కూడా స్పందించి వెంటనే మీరందరూ ఏకమై అతను వాళ్ళని పట్టుకున్నారు. ఇలాంటి సంఘటన మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు. మేము గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులన్నింటినీ ఖండిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మేము ధర్నా చేపట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అందరం కూడా, పార్లమెంట్ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా. సో ఇలా మళ్ళా గనక జరిగితే గనక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ కాకినాడ, రాజమండ్రి ముఖ్య పట్టణాల్లో ఉద్యమాలు చేస్తామని చెప్పి ముందుగా మీకు హెచ్చరిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి జరిగితే కూడా మేము తీవ్రంగా స్పందిస్తాం. మా మంచితనాన్ని కాదు, మేము ఎలాంటి వాళ్ళని కూడా చూపిస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తూ మీ అందరికీ కూడా ఇప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మేమందరం కూడా అండగా ఉంటాం. నేను, రాజా, డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మేమంతా కూడా ఉంటామని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణ. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి 11 కోట్ల రూపాయలు మంజూరు. పనులు ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. త్వరలో డ్రైన్ల నిర్మాణం చేపట్టే దిశగా కార్యాచరణ.
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. మీకు దమ్ముంటే మార్గాన్ని టచ్ చేసి చూడండి. టీడీపీ శ్రేణులకు కడలి వెంకటేశ్వరరావు సవాల్. 6 నెలల్లో ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదు. లలితానగర్లో గణపతి నవరాత్రులకు పందిరి రాట. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.